అమరావతిలో నిర్మించిన హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. మార్చి 1న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేతుల మీదుగా వీటిని ప్రారంభిస్తారు. అమరావతికి సీజేఐ రాక సందర్భంగా నిర్మాణాలు పూర్తి చేసుకున్న బంగ్లాలను ఆయన చేతుల మీదుగా ప్రారంభించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. నేలపాడు దగ్గర హైకోర్టు న్యాయమూర్తుల కోసం బంగ్లాలను నిర్మిస్తున్నారు. 24.13 ఎకరాలలో 36 మంది జడ్జిల కుటుంబాల కోసం భవనాలు ఉన్నాయి. మొత్తం బంగ్లాలు 2.16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటే ఒక్కొక్క బంగ్లా 7,910 చదరపు అడుగుల్లో ఉంది. ఇదే ప్రాంగణంలో 52,000 చదరపు అడుగుల్లో నిర్మించబోతున్న హైకోర్టు అతిథి గృహ భవనానికి కూడా సీజేఐ సూర్యకాంత్ శంకుస్థాపన చేస్తారు. బీఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థ న్యాయమూర్తుల బంగ్లాల నిర్మాణాలు చేపట్టింది. హైకోర్టు న్యాయమూర్తుల బంగ్లాల నిర్మాణాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతిలో నిర్మాణం పూర్తి చేసుకున్న జడ్జీల నివాస సముదాయాలను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. 1వ తారీఖున ఇవన్నీ కూడా ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ప్రస్తుతం నేను అదే ప్రదేశంలో ఉన్నాను. ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలోని జస్టిస్ సిటీలోని 24 ఎకరాల్లోని 36 జడ్జీల కోసం నివాస సముదాయాల కోసం 36 బంగ్లాలను కూడా నిర్మిస్తున్నారు. ఇందులో దాదాపు 6 బంగ్లాలు ఇప్పటికే పూర్తయ్యాయి. నా వెనకాల కనపడేది నిర్మాణం పూర్తయిన బంగ్లా. ఈ బంగ్లానే 1వ తారీఖున సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఒక్కొక్క బంగ్లా చూసినట్టయితే దాదాపు 7,600 చదరపు అడుగుల్లో కూడా నిర్మించారు. లోపల కింద పైన 2 మొత్తం 4 బెడ్రూమ్స్ ఉంటాయి. విశాలమైన రూమ్స్ తో పాటు మరో పక్క ఆఫీస్ ఉంటుంది. దాంతో పాటు ఈ బంగ్లాకు సంబంధించి ప్రత్యేకంగా ఆకట్టుకునే విధంగా కూడా గ్రీనరీని ఏర్పాటు చేశారు. లాన్ కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఈ లాన్ చాలా విశాలంగా కనపడుతుంది, అందంగా కనపడుతుంది. దాంతో పాటు పార్కింగ్ కోసం సపరేట్ గా ఒక ప్లేస్ ను కూడా కేటాయించారు. మరో పక్క ప్రతి బంగ్లాకు సంబంధించి ఇటు సర్వెంట్స్ దాంతో పాటు సెక్యూరిటీ కోసం ప్రత్యేక గదులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రతి బంగ్లా కూడా చూస్తానికి చాలా అద్భుతంగా కనపడుతున్నాయి. ఎందుకంటే 2-3 నెలల క్రితమే ఒక బంగ్లాని సిద్ధం చేసి, ఒక మోడల్ బంగ్లాని సిద్ధం చేసి జడ్జీలకు చూపించిన తర్వాత, జడ్జీల ఆమోదం పొందిన తర్వాత మొత్తం బంగ్లాలన్నీ కూడా అదే తరహాలోనే నిర్మిస్తున్నారు. బంగ్లా లోపల చూసినట్టయితే అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ మనకు కనపడుతుంది. ఒక యూనిక్ డిజైన్ తోని ప్రతి బంగ్లాను కూడా రూపొందించారు. ఇంటర్నల్ గా లోపలగా స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ లోపల నుంచి పైకి వెళ్లి ఇతర బెడ్రూమ్ తో పాటు ప్రత్యేకంగా జిమ్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. పైన టెరాస్ పైన ఫ్యామిలీతోని గడిపేందుకు చాలా అద్భుతమైన డిజైన్స్ ను ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రతి బంగ్లా కూడా ఇదే తరహాలోనే రూపొందించారు. అంతేకాకుండా ఇదే ప్రాంగణంలోని ఏదైతే క్లబ్ హౌస్ నిర్మాణం కూడా చేపట్టబోతున్నారు. దాదాపు 52,000 చదరపు అడుగుల్లో కూడా క్లబ్ హౌస్ ఉంటుంది. ఈ క్లబ్ హౌస్ లోనే హైకోర్టు అతిథుల కోసం గదులు కూడా నిర్మించబోతున్నారు. ఈ సముదాయానికి కూడా ఈ నెల 1వ తారీఖున సీజేఐ శంకుస్థాపన చేయబోతున్నారు. దాన్ని కార్యక్రమానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. దీనికోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అయితే నిర్మాణాలకు సంబంధించి ఒకసారి పరిశీలిస్తే మొత్తం 36 బంగ్లాలకు సంబంధించి దాదాపు 80%-90% బంగ్లాలకు సంబంధించి స్ట్రక్చర్ వర్క్ మొత్తం పూర్తయినాయి. పూర్తి స్థాయిలో ఇంటీరియర్ వర్కే పెండింగ్ ఉంది. దాన్ని త్వరితగతిన పూర్తి చేసే దిశగా కూడా నిర్మాణ సంస్థ ఫోకస్ పెట్టింది. అయితే నిర్మాణం పూర్తయిన దాదాపు 6 బంగ్లాలు పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకున్న నేపథ్యంలోని సీజేఐ తొలిసారిగా అమరావతి రాక సందర్భంగా ఆయన చేతుల మీదుగా
ప్రారంభించబోతున్నారు. బంగ్లాల ప్రారంభం, దాంతో పాటు క్లబ్ హౌస్ ఏదైతే ఉందో హైకోర్టు అతిథి గృహాలకు సంబంధించి శంకుస్థాపనే కాకుండా పిచ్చుకలపాలెం దగ్గర ఏర్పాటు చేయబోతున్న జస్టిస్ అకాడమీకి సంబంధించి కూడా ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతారు. మొత్తం 3 కార్యక్రమాల్లోని అమరావతిలోని ఆయన పాల్గొబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇదిలా ఉంటే ఏదైతే ఉందో అమరావతి ప్రాంతంలోని 9 థీమ్ సిటీలను కూడా నిర్మించబోతున్నారు. ఇందులో చాలా కీలకమైనది జస్టిస్ సిటీ. ప్రస్తుతం నేను జస్టిస్ సిటీలోనే ఉన్నాను. ఈ జస్టిస్ సిటీ అనేది దాదాపు 3400 ఎకరాల్లో కూడా నిర్మిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో ప్రస్తుత హైకోర్టుతో పాటు శాశ్వత హైకోర్టు, మరోపక్క జడ్జిలకు సంబంధించిన నివాస సముదాయాలు, మొత్తం 3 భవనాలు ఇదే ప్రాంతంలో ఉంటాయి. E5, E6 అట్లాగే N11, N12 రోడ్డు ఆనుకునే ఇందుకు సంబంధించిన బంగ్లాలకు సంబంధించి దాంతో పాటు జస్టిస్ సిటీ నిర్మాణం చేపట్టబోతున్నారు. ప్రధానంగా జస్టిస్ సిటీలోని ఇప్పటికే మనం ప్రస్తుత హైకోర్టు చూసాము. ఈ ప్రస్తుత హైకోర్టు శాశ్వత హైకోర్టు పూర్తయిన తర్వాత దీన్ని సివిల్ కోర్టుగా మార్చబోతున్నారు. శాశ్వత హైకోర్టుకు సంబంధించిన నిర్మాణం కూడా చాలా స్పీడ్ గా కొనసాగుతుంది. ప్రస్తుతం ఫౌండేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇటీవలే 4 పోర్లకు సంబంధించి మెగా కాంక్రీట్ పనులను కూడా ఎన్సీసీ సంస్థ చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇది కూడా చాలా అద్భుతమైన డిజైన్స్ తో రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన నిర్మాణం చాలా స్పీడ్ గా కొనసాగుతున్న తరుణంలోనే ప్రస్తుతం జడ్జీలకు సంబంధించిన నివాస బంగ్లాలకు కూడా దాదాపు పూర్తయిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోని ఈ బంగ్లాలకు సంబంధించి సిజిఏ చేతుల మీదుగా ప్రారంభిస్తున్న నేపథ్యంలోని అన్ని ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి పనులు మనం చూసుకోవచ్చు. ఇంటర్నల్ రోడ్స్ కూడా దాదాపు పూర్తయినాయి. ఎందుకంటే ప్రతి బంగ్లాకు సంబంధించి ఇంటర్నల్ రోడ్స్ కూడా సిద్ధం చేశారు. దాదాపు కొన్ని రోడ్స్ కూడా సిద్ధమైన పరిస్థితి ఉంది. అవి కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోని ఖచ్చితంగా అమరావతి ప్రాంతంలోని ప్రత్యేక ఆకర్షణగా జడ్జీలకు సంబంధించిన బంగ్లాలు ఉండబోతున్నాయి. మార్చి 1వ తారీఖున సిజే సూర్యకాంత్ చేతుల మీదుగా ఈ బంగ్లాలకు సంబంధించి కూడా ప్రారంభం చేయబోతున్నారు. ఇది అమరావతిలోని జడ్జీల బంగ్లాలకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రాయేష్ తో గాలిబ్ షాన్, C24x7 అమరావతి.